సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అతడు చేసేది వైద్య వృత్తి, బుద్ధి మాత్రం వక్ర బుద్ధి. అందమైన భార్య, ముద్దులోలికే ఇద్దరు చిన్నారుడు. వారితో అన్యోన్యంగా ఉండాల్సిన అతడు పక్క చూపులు చూశాడు. అతడు పనిచేసే ఆసుపత్రిలో కేరళకు చెందిన నర్సును ప్రేమించాడు. భార్య పిల్లలను వదిలిపెట్టి ప్రియురాలితో పరారయ్యాడు. కానీ పెద్ద మనుషులు నచ్చజెప్పి తిరిగి తీసుకువచ్చి భార్య పిల్లలను అతడికి అప్పగించారు. కానీ పట్టుబని 15 రోజులు కూడా కలిసి కాపురం చేయలేదు. ఏం జరిగిందో ఏమో, మంగళవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో మరణించారని బామ్మర్దికి ఫోన్ చేశాడు. తమకు కూడా గాయాలు అయ్యాయని పరారయ్యాడు. ఈ దారుణ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కొట్టేవాడును ఇష్టం లేదు, వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ హస్బెండే చంపేశారని మాకు అనుమానం ఉంది. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. అయితే చిన్న కుమార్తె కుమారిని రఘునాథపాలెం మండలం బాబోజీ తండాకు చెందిన ఫిజియోథెరపిస్టు ప్రవీణ్ కిచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే ప్రవీణ్ కాపురాన్ని హైదరాబాద్ లో పెట్టాడు. వీరికి 4 ఏళ్ల కృషిక, 2 ఏళ్ల తన్షిక సంతానం. 2 ఆడపిల్లలే పుట్టడంతో అసంతృప్తిగా ఉన్న ప్రవీణ్ రెండో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి భార్యను వేధించడం ప్రారంభించాడు. హైదరాబాద్ లో సరిగా ఇంటికి రాకుండా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ప్రవీణ్ పనిచేసే ఆసుపత్రిలో పరిచయమైన కేరళకు చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె మైకంలో పడిన అతడు ఆసుపత్రి పని మీద బెంగళూరు వెళ్తానని చెప్పి ప్రియురాలితో కేరళ వెళ్లాడు. ఆలస్యంగా తెలుసుకున్న కుమారి తల్లిదండ్రులు కొంతమంది పెద్ద మనుషులను తీసుకెళ్లి నచ్చజెప్పి తీసుకువచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో కుమారి కాలపై పడిన ప్రవీణ్ ఇకపై మంచిగానే చూసుకుంటానని మాట ఇచ్చాడు. హైదరాబాద్ లో వద్దు, ఖమ్మంలో జాబ్ చూసుకోమని పెద్ద మనుషులు సూచించడంతో గత 15 రోజులుగా బాబోజీ తండాలో ఉంటున్నారు. ఈ నెల 25వ తేదీన ప్రవీణ్ కుమారి పెళ్లి రోజు ఉండగా కుమారి కేక్ తెప్పించినప్పటికీ ప్రవీణ్ ఇంటికి రాకుండా ఇబ్బంది పెట్టాడు. పిల్లలతోనే కేక్ కట్ చేపించిన కుమారి విషయాన్ని తమ్ముడికి చెప్పింది. బాధపడకక్క, నేను వచ్చి ఇంటికి తీసుకొస్తానులే అని చెప్పాడు తమ్ముడు. కానీ కాసేపటి తర్వాత నేను బావ పిల్లలను తీసుకుని కార్లు వస్తాము, నువ్వు ఏం రాకు అని మెసేజ్ పెట్టింది కుమారి. మా దగ్గర ఫోన్లు కూడా ఉంచలేదు, మాకేం ఫోన్ చేయలేదు. వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నాడంట. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మా చెల్లికి ఏమైందా, వాళ్ళకి ఏమైందో ఆ తర్వాత వాళ్ళతో అడుగుతాం. నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళ భర్త ఉన్నాడుగా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు తెలిసిద్ది. మాకైతే ఏం తెలియదు. చంపేశారని అనుమానం ఉంది. వాళ్ళ హస్బెండే చంపేశారని మాకు అనుమానం ఉంది. యాక్సిడెంట్ అని చెప్పి కార్ క్రియేట్ చేశారు. మేము నమ్మట్లేదు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన సైన్ చేసిన తర్వాత తెలియదండి, మాకు తెలియదు. ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉన్నాం, వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర 6 years అండి. మొన్న 26 నుంచి 6 years కలిగింది. పెళ్లి యానివర్సరీ అని చెప్పి కేక్ కటింగ్ అని చెప్పేదో ఏం చెప్పలే, మాకు ఏం చెప్పలే. తన దగ్గర ఫోన్ లేదు, మా చెల్లికి ఫోన్ ఇవ్వట్లేదు. ఇంటి దగ్గర వచ్చిన కాడ నుంచి మా చెల్లి దగ్గర ఫోన్ లేదు, మా చెల్లితో మాట్లాడలేదు. అనుకుంటారు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు. మాకు అదంతా మాకు తెలిస్తే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? మాకు తెలియదండి. ఆర్ఎంపీ డాక్టర్ హైదరాబాద్ లో చేస్తారు. బానే ఉన్నారు, మంచిగానే ఉండేవాళ్ళు. తెలీదు ఏం గొడవ జరిగిందో తెలీదు. వాళ్ళు మా అక్క కూడా చెప్పలేదు. చిన్న పిల్లలు ఉండి, ఒక 2 years 4 years పాప. ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో బావమర్దికి ఫోన్ చేసిన ప్రవీణ్, హరియా తండ దగ్గర మేం వస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది, మీ అక్క పిల్లలకు సీరియస్ గా ఉంది, నాకు కూడా దెబ్బలు తగిలాయి, వాళ్ళకి స్పృహ లేదు, నేను ఆసుపత్రికి వెళ్తున్నా అంటూ ఫోన్ చేశాడు. కంగారు పడిన కుమారి తమ్ముడు అక్కడికి వెళ్లి చూడగా విగత జీవులుగా ఉన్నారు. కారుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. మృతుల ఒంటిపై గాయాలేమీ లేవు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఆయన మాత్రం గురించి చెప్పేంత వరకు మేమేం చెప్పలేము. ఇది మాత్రం నిజంగా నీ కళ్ళారా చూసి అన్ని ఆయన కడుపులో మెయిన్ గా 3 suspects. వాళ్ళ 3 వస్తేనే ఏమైనా తెలుస్తుంది, ఆయన 3 వస్తేనే ఏమైనా వస్తుంది. మెయిన్ గా అఖిల్ ప్రతి ఒక్కటి తెలుసు వాడికి. అటు నుంచి ఇటు మొత్తం తారుమారు చేసిందంటే అఖిల్. వాళ్ళ తర్వాత వాళ్ళ మామ ప్లస్ ఇంకా మంగిలాలని వాళ్ళ పెద్దనాన్న అవుతాడు. వాళ్ళు 3 ప్రతిగా అక్కడ 15 days మేము అక్కడ
హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నేను చూసుకున్నా. దాని తర్వాత ఇక్కడ 17 డేస్ వాళ్ళు చచ్చిపోయేంత వరకు చేశారంటే మీరు ఒకసారి అర్థం చేసుకుని మీరు అనుకోండి ఒకసారి. గతంలో జరిగిన పంచాయతీల్లో కూడా సక్రమంగా ఉంటాను, మంచిగా చూస్తాను. అంతా మొత్తం మా కాళ్ళ మీద పడ్డాడు. అక్క కాళ్ళ మీద, నా కాళ్ళ మీద చిన్నోడే నేను. అక్క నా కాళ్ళ మీద పడ్డాడు. నా కాళ్ళ మీద సరే ఏం కాదు మంచిగా. అక్కడ అక్క ఒక్కటే ఉంటది హైదరాబాద్ లో, చుట్టుపక్కల మా వాళ్ళు మన వాళ్ళు కాదు. అక్కడ బతకలేదని అందరం మేమే పోయాము. నేనే పోయి అందరిని పోయి చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి 17 డేస్ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. దీంతో అనుమానం వచ్చిన కుమారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ గా వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు. ప్రవీణ్ జాడ ఇంకా తెలియరాలేదు. వాస్తవమే, ఆ మనిషి కూడా మేము తక్కియాలనే ఉంటదిగా. అతను ఏ కారులో తీసుకుపోయారు, ఏ అంబులెన్స్ లో తీసుకుపోయారు అనేది తెలవాలి కదా. ఏది తెలవకుండా ఏదో హాస్పిటల్లో ఉన్నాడు, తీరేసుకున్నాడు. మేము కూడా బంధువులమే కదా. మా ఒక అల్లుడు 3 చనిపోయారు, ఒక్కడైనా బతుకున్నాడు కదా. ఆ అల్లుడికి కూడా మేము కాపాడాలనే బాధ్యత ఉంటది కదా మమ్మల్ని. దాన్ని కాపాడటానికి కూడా మాకు ప్రయత్నం లేకుండా యాక్సిడెంట్ అయిండు, ఆయన ఎక్కడ పోయిండో తెలియదు, ఏ ఊర్లో ఉన్నది తెలియదు, ఏ హాస్పిటల్లో ఉన్నది తెలియదు అని అంటే అది కారణం ఏమన్నట్టు? చంపినట్టే కనపడుతూనే ఉంది మమ్మల్ని. ఆ కారు చూసినా అట్టే కనపడుతుంది, వాళ్ళు బంధువులు ఊరు వైపు చూసినా కూడా అంతే ఉంది. వాళ్ళు దాకా రాత్రి నుంచి మేము 7-8 గంటల నుంచి ఇప్పుడు దాకా కూడా కనీసమైన ఒక మనిషి వాళ్ళు ఎలాగ చచ్చిపోయారు, ఎలాగ ప్రమాదం అయింది అనేది కూడా చెప్పడానికి దిక్కుదిరాపు లేకుండా మేము తల్లిదండ్రుల అమ్మాయి తరపున ఉన్న ఇబ్బంది పడుతున్నాం తప్ప వాళ్ళు హారంగా 3 పూటలు భోజనాలు చేసుకుంటా టిప్పులు చేసుకుంటా వాళ్ళు ఉంటారు సార్. ఏది ఏమైనా ముద్దులొలికే 2 చిన్నారులతో పాటు తల్లి కూడా మృతి చెందడంతో 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొట్టేవాడును ఇష్టం లేదు, వెళ్ళిపోవాల్సిందే. నేను ఒక అమ్మాయిని ఉంచుకున్నా, కేరళ అమ్మాయి అంట. అయితే ఏంటి ఈ పరిస్థితి ఎప్పుడు ఉంది? అక్కడి నుంచి వచ్చారు కదా, మంచిగా బతకాలంటే ఇప్పటి నుంచి మంచిగానే ఉంటాం అత్తయ్య. ఇంటికి తీసుకుపోతే వాళ్ళ అత్తయ్య ఉన్నది రా అని ఫోన్ చేస్తే అమ్మ రేపు వస్తా అన్నది. ఇవాళ రా బిడ్డ అంటే అమ్మ ఇద్దరం వస్తాంలే అన్నది. అయితే ఈ ఫోన్ అంటే ఆయన మాట్లాడుకుంటా పండుకున్నాడట. అయితే నేను వస్తామా అన్నది. రామాని అంటే ఫస్ట్ తమ్ముడుకు తోలంటే మళ్ళీ ఫోన్ చేసిన వస్తుండంటే రా వద్దమ్మా కార్లో పోదాం అంటుండు. కాలనే సార్ ప్లాన్ ప్రకారమే చేసాం. లేకుంటే దెబ్బైనా తగలాలి, లేకుంటే నెత్తురైనా వెళ్ళాలి. ఏం లేకుంటే వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన పేరు ఎంత ఉంది, ఆయన మొత్తం చెప్తుండు. తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడినాం, 8 సంవత్సరాల నుంచి ఉందంట, 8 నెలల నుంచి అని అంటుండు. వాళ్ళ బాబాయ్ కొడుకు, ఆయన పేరు అఖిలు. కుమారి బంధువులు మాత్రం ప్రవీణే హత్య చేశాడు, అతడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మాయి ఆడ ఉన్నారు సార్, హైదరాబాద్లో ఉంటే సార్ ఏం చేశారంటే ఆ అమ్మాయికి బాగా 9 నెలలు అంది సార్. అప్పటి నుంచి బాగా టార్చర్ అని వాళ్ళ అమ్మకి చెబుతుంది మా బిడ్డ. అదే ఏంటంటే నేను ఇంటికి రాను, నీకు ఈడాకులు ఇస్తా, నీకు ఇష్టం లేదు. అయితే వేరే అమ్మాయికి తీసుకొని 15 రోజులు టూర్ వెళ్ళిపోయింది సార్. కేరళ వెళ్ళారు సార్. బెంగళూరు అని పోయారు, సార్తో పోతారని పోయారు మా అమ్మాయికి చెప్పి. అయితే కేరళ వెళ్ళిపోయింది సార్. సార్లకి ఫోన్ చేస్తే సార్లు ఇంటికాడనే ఉన్నారు. మేమందరం ఇంటికాడ వచ్చేసాం, 2 రోజులకి మేము వచ్చేసాం. మీ ఆయన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు, మాకైతే తెలియదు అండి అని మా అమ్మాయి గారికి వేరే అతను పాలు ఇచ్చే అమ్మాయి అడిగితే సార్ మా అమ్మాయి ఏం చేసిందంటే, నాయన నేను తట్టుకోలేక భరించలేకపోతున్నా నాయన, మీరు రావాలంటే మేము పోయినాం సార్. వాళ్ళ తల్లిదండ్రులు, మేము ఇద్దరం, వాళ్ళ మామ, బాబాయ్ కొడుకు, మా అల్లుడు, మేము ఒక 5 వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అడిగినాం. ఏమని చెప్పినామని సార్, నువ్వు ఇక నుంచి మంచిగా ఉండు, ఏదో అది జరిగిందో వదిలిపెట్టు, ఇక నుంచి మంచిగా ఉండు, 2 అమ్మాయిలు ఉన్నారు, మా అమ్మాయికి నీకు ఇచ్చిన మంచిగా చదువుకో అల్లుడు అని నేను చెప్పిన. చూద్దాం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వస్తుందో, అది ప్రమాదమా లేక పక్కా ప్లానింగ్ మర్డర్సా అని. మేము అమ్మాయి తరపు వచ్చినామండి, కుమారి అనే అమ్మాయి తరపున వచ్చాము. మాది రామ్నగర్ తండా, ఏనుకూరు మండలము. వచ్చేసి రాత్రి అనగా యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయినాక ఆ అమ్మాయి చచ్చిపోయిన కుమారి అనే వాళ్ళ మామ ప్రవీణ్ కుమార్ అనే తన తండ్రి గారు ఉన్నారు. కాసేపు చూశారు, ఆ కోడల ఓం మనవరాల అని ఏడ్చినట్టే ఏడ్చిండు. ఆ తర్వాత ఒక్కొక్కరు జారిపోయారు. ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు, యాక్సిడెంట్ జరిగిన మాట అయితే వాస్తవం అన్నారు. యాక్సిడెంట్ జరిగింది ఓకే, అమ్మాయిని
3 డెడ్ బాడీలని తీసుకొచ్చి శవాల్ని హాస్పిటల్లో అప్పగించారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఖమ్మం. అది ఆ యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవరా, ఓనరా లేదా హస్బెండా అనేది కూడా రెస్పాన్స్ లేదు. అతను ఫోటో కూడా ఏది యాక్సిడెంట్ అయినట్టు ఫోటో కూడా అక్కడ లేదు. ఆ తర్వాత చచ్చిపోయినట్టు ఒక అమ్మాయి కాళ్ళు, చచ్చిపోయిన కుమారి తన భార్య కాళ్ళు పట్టుకొని ఏడ్చినట్టు ఒక చిన్న వీడియో కనపడుతుంది. ఆ వీడియోలో కూడా అనుమాస్తంగా ఉంది. ఎలా అంటే ఎవరైనా చిన్నపిల్లలకి ఏదైనా జరిగినప్పుడు మన భార్యకి కానీ పిల్లలకి కానీ బండి కింద పడ్డప్పుడు అయినా కానీ మనం పోయి ఫస్ట్ భార్యను కాదు చూసేది, చిన్న పిల్లల్ని చూస్తారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చిన్న పిల్లల్ని చూస్తారు. అలాంటి విషయాలు ఏమీ జరగలేదు, చిన్న పిల్లల్ని చూడలేదు, ఏం చూడలేదు. వాడు అనుమానపరంగా ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏడ్చినట్టు నటిస్తున్నాడు. కొట్టేవాడును ఇష్టం లేదు, వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ హస్బెండే చంపేశారని మాకు అనుమానం ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, ఆయన మాత్రం గురించి చెప్పలేంత వరకు మేమేం చెప్పలేము.